చాలామంది మనందరం కూడా ఏదో ఒక మనలో ఉన్నటువంటి లోపాలను బట్టి, మనలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, మనకున్నటువంటి పేదరికాన్ని బట్టి, మనకున్నటువంటి కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి సహజంగా చుట్టుపక్కల ఉన్న వారందరి చేత చిన్న చూపుగా చూపబడుతున్న వాళ్ళంగా, లేదా అందరి ఎడల మనం దయలేని వారిగా, లేదా అందరి చేత తృణీకరింపబడుతున్న వారిగా మనం ఉన్న తృణీకరింపబడుతున్న వారి జీవితాల్లోకి మన యేసు ప్రభువు వస్తే ఎలాంటి కార్యాలు ఆ జీవితంలో జరుగుతాయో ఒకసారి మనం తెలుసుకుందాం. ఆయన కృప ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో, ఆయన కృప కలిగినటువంటి మనిషి ఆ బ్రతుకు ఎలా ఉంటుందో ఒకసారి మనం జాగ్రత్తగా విందామండి. ఆ జాలి కడిగిన, ఆ దయ కలిగినటువంటి యేసు ప్రభువును మనలో కూడా మనం తెచ్చుకుందాం, మన జీవితాన్ని కూడా మనం మార్చుకుందాం. ఎందుకంటే మనం చూపించేటటువంటి ఆసక్తే మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయడానికి కారణం. మనం ప్రదర్శించేటటువంటి వినయం, ప్రదర్శించేటటువంటి భక్తి దేవుడు మనలో ఉన్నటువంటి సమస్యలను, అపవాది తంత్రాలను మన దగ్గర నుంచి దూరం చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మనలో ఉండవలసినటువంటి ఆసక్తి, మనలో ఉండవలసినటువంటి భక్తి. కాబట్టి ఈ వాక్యాన్ని ముగిసేంత వరకు దేవుడి వాక్యం పట్ల మనం చూపించేటటువంటి ఆసక్తి, శ్రద్ధ, నిష్కపటమైనటువంటి ఆ యొక్క మనస్సాక్షి ఏదైతే ఉందో అది దేవుడు పరము నుంచి చూసి మీ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యలకు దేవుడు మీరున్నటువంటి ప్రతి సమస్యల్లో నుంచి విడుదల దయచేయాలని మనసారా కోరుతూ, అలా ఉంటారని నమ్ముతూ కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఈరోజు ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఆయనకి ఎదురు చెప్పేటటువంటి మనిషి కానీ, ఎదురు నిలబడేటటువంటి శక్తి కానీ, ఎదురు ఉండేటటువంటి అపవాది తంత్రాలు ఏవి దాని ముందు, ఆయన ముందు నిలవలేవు. ఏవి కూడా ఆయనకి ఎదురు చెప్పలేవు. సో అంత బలవంతుడైన దేవుడిని మనం నమ్ముకున్నాం. బలహీనుడు కాదు, బలవంతుడు. సో ఈ పాటను మనం పాడుతున్నాం, లేదంటే మన భక్తి జీవితాన్ని మనం ప్రదర్శిస్తూ ఉన్నాం, మంచిదే. అయితే దేవుడిలో ఉన్నటువంటి మనుషులకి, లేదా దేవుడిని ఆశ్రయించిన మనుషులకి దేవుడు ఎలాంటి సహాయాన్ని అందిస్తాడో ఒకసారి మనం ఆలోచిద్దామండి. ఇప్పుడు దేవుడి కృపను గురించి మనం ఆలోచిద్దాం, దేవుని శక్తిని గురించి మనం ఆలోచిద్దాం. అదేవిధంగా ఈ కృపను, ఈ శక్తిని రెండింటిని నిర్లక్ష్య పెడితే ఆయన కోపాన్ని గురించి కూడా మూడింటిని కొద్ది నిమిషాల్లో మనం ఆలోచిద్దాం. సో అందరూ కూడా ఆసక్తితో నా మాటల మీద ధ్యాసించండి. మాట్లాడుతున్న మాటలు నా మాటలుగా మీరు భావించక దేవుడి మాటలుగా మీరు భావించి ఆ మాటల పట్ల మీరందరూ శ్రద్ధ చూపుతారని ఆశిస్తున్నాను. ముందుగా ఆదికాండం చూడండి. ఆదికాండంలో ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక స్త్రీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం. చాలామంది మనందరం కూడా ఏదో ఒక మనలో ఉన్నటువంటి లోపాలను బట్టి, మనలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, మనకున్నటువంటి పేదరికాన్ని బట్టి, మనకున్నటువంటి కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి సహజంగా చుట్టుపక్కల ఉన్న వారందరి చేత చిన్న చూపుగా చూపబడుతున్న వాళ్ళంగా, లేదా అందరి ఎడల మనం దయలేని వారిగా, లేదా అందరి చేత తృణీకరింపబడుతున్న వారిగా మనం ఉన్న తృణీకరింపబడుతున్న వారి జీవితాల్లోకి మన యేసు ప్రభువు వస్తే ఎలాంటి కార్యాలు ఆ జీవితంలో జరుగుతాయో ఒకసారి మనం తెలుసుకుందాం. ఆయన కృప ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో, ఆయన కృప కలిగినటువంటి మనిషి ఆ బ్రతుకు ఎలా ఉంటుందో ఒక్కసారి మనం జాగ్రత్తగా విందామండి. ఆ జాలి కడిగిన, ఆ దయ కలిగినటువంటి యేసు ప్రభువును మనలో కూడా మనం తెచ్చుకుందాం, మన జీవితాన్ని కూడా మనం మార్చుకుందాం. చూద్దాం. ఒకసారి మనందరికీ పాత నిబంధన అనగానే దేవుడు ఎక్కువగా పరిచయం చేసుకోవటానికి
ఉపయోగించేటటువంటి భక్తులు అబ్రహాము దేవుడు. ఆయన ప్రత్యేకంగా చెప్తాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఈ చివరిలో చెప్పబడినటువంటి యాకోబు అనేటటువంటి ఈ భక్తుడికి 2 భార్యలు ఉంటారండి. వాళ్ళ పేర్లు ఏంటో చెప్పగలరా? యాకోబు గారి యొక్క భార్యల పేరేంటి? లేయా, రాహేలు. ఇద్దరండి. లేయా అనేటటువంటి ఒక భార్య, రాహేలు అనేటటువంటి మరొక భార్య. వీరిరువురు కూడానండి అక్కా చెల్లెలేనండి. అయితే వీరిరువురిలో ఒక ఆమె ఉందండి, అందరి చేత తృణీకరింపబడే ఆమె. చివరికి కట్టుకున్న భర్త కూడా ఆమెను తృణీకరించాడు. కట్టుకున్న భర్త కూడా ఆమెను నిర్లక్ష్య పెట్టాడు. ఎవరంటే ఆమె లేయా అండి. ఆమెకున్నటువంటి సమస్య, ఆమెకున్నటువంటి బాధ కట్టుకున్నవాడు సైతం దూరం పెట్టే విధంగా చేసింది. కట్టుకున్నవాడు సైతం పక్కన పెట్టే విధంగా చేసింది. కన్నవారు, కట్టుకున్నవాడు, ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను చిన్న చూపు చూసే విధంగా చేసింది. ఆమెకున్నటువంటి సమస్య, ఆమెకున్నటువంటి శారీరక రోగం. అయితే ఆ శారీరక రోగంతో బాధపడుతూ అందరి చేత తృణీకరించబడుతున్నటువంటి ఆమె జీవితంలోకి ఒకే ఒక్క ఆయన ఎంటర్ అయ్యాడండి. ఆయన ఎంటర్ అయిన తర్వాత ఆమె జీవితం ఎలా మారిపోయిందో మనం తెలుసుకోబోయే ముందు, అసలు ముందు ఆమె జీవితం ఎలా ఉందో 29వ అధ్యాయం ఆదికాండం 17వ వచనాన్ని చూడండి జాగ్రత్తగా. 16 నుంచి చదువుతాం. లాబానుకి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరివతి అయి ఉండెను. ఏమండి, ఇద్దరున్నారండి, ఇద్దరు పుట్టింది ఒకే గర్భానండి. ఆయన పేరు ఏం పేరు? లాబాను. ఆయనకు పుట్టినటువంటి 2 కుమార్తెలలో ఒక కుమార్తె లేయా, ఒక కుమార్తె రాహేలు. అయితే 2 కుమార్తెలనండి ఒకే ఒక కుమార్తె అండి, పెద్ద కుమార్తె. ఆ పెద్ద కుమార్తె జబ్బు కండ్లతో బాధపడుతుందండి. ఆ జబ్బు కండ్లు ఆమెకుండేటప్పటికీ ఎవరైనా స్నేహితులు దగ్గరికి వస్తారా చెప్పండి మాట్లాడటానికి? ఇరుగు పొరుగు వారి దగ్గరికి వస్తారా? లేరు. స్నేహితుల చేత ద్వేషింపబడుతుంది, ఇరుగు పొరుగు వారి చేత ద్వేషింపబడుతుంది. కన్న తల్లిదండ్రులు సహా ద్వేషిస్తూ ఏదో పుట్టినందుకు ఉన్నందుకు ఒక ముద్ద పెడుతున్నారు. అలా పెరుగుతున్న ఆమె జీవితం మొత్తానికి వివాహ స్థితికి వచ్చేసిందండి. కొన్నాళ్ళకి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కట్టుకున్న భర్త సహా ఆమెను కొంచెం దూరం పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. సో ఆ నిర్లక్ష్య పెట్టిన ఆమె జీవితం, సమాజం అంతా దూరం పెట్టినటువంటి ఆమె జీవితం, సమాజం అందరి చేత దూరంగా చేయబడుతున్నటువంటి, లేదంటే చిన్న చూపు చూపబడుతున్నటువంటి ఆమె యొక్క జీవితం ఒకే ఒక్క ఆయన ఎంటర్ అవుతుందో బ్రతుకంతా మారిపోయిందండి. ఒకే ఒక ఆయన ఆమె పట్ల కృప చూపతంతో, ఒకే ఒక ఆయన ఆమె పట్ల ఆమె యొక్క స్థితిని చూసి ఆమె స్థితిని మార్చడంతో ఆమె తీరంతా మారిపోయిందండి. ఏ నోరైతే ఆమెను చూసి దూషించిందో అదే నోరు ఆమెను చూసి పొగడటం మొదలుపెట్టింది. ఏ నోరైతే ఆమెను చూసి ఎగతాళిగా మాట్లాడిందో అదే నోరు ఆమెను చూసి ఆనందంతో ఆనందభరితమైనటువంటి మాటలు మాట్లాడటం మొదలుపెట్టింది. ఒకే ఒక ఆయన కృప, ఒకే ఒక ఆయన దయ, అదే ఆయనను మన జీవితాల్లో కూడా తెచ్చుకుందాం. ఏం చేశాడో చూడండి. ఆయన ఏం చేశాడో ఒక మాటను మనం జాగ్రత్తగా చూడగలిగితే 26వ వచనం నుంచి 30వ వచనం చదువుతామండి. 29వ అధ్యాయం 30వ వచనం చదవండి. యాకోబు 28 చదవండి. యాకోబు అలాగు చేసి
ఆమె వారము సంపూర్తయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలునకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేసెను. ఏమండి, మొదట వివాహం చేసుకున్నటువంటి ఆమె ఎవరు? అక్క కదండి, లేయా కదండి. తర్వాత వివాహం చేసుకున్న ఆమె రాహేలు. అయితే మొదట చేసుకున్న ఆమె కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాడంటారా యాకోబు? రాహేలును ప్రేమించాడంటండి. కన్న తల్లిదండ్రుల చేత ద్వేషింపబడుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులందరి చేత ద్వేషింపబడుతుంది, స్నేహితుల చేత ద్వేషింపబడుతుంది. తిన్నావా అని పలకరించే స్నేహితులు లేరు, మంచిగా మాట్లాడే బంధువులు లేరు, ఎవ్వరూ లేరు. అందరి చేత తృణీకరింపబడుతూ వివాహం తర్వాత వివాహం చేసుకున్నటువంటి భర్త కూడా ఆమె కన్నా ఎక్కువగా ఆమె తర్వాత వివాహం చేసుకున్నటువంటి ఆమె చెల్లినే ప్రేమిస్తున్న వేళ దిక్కుచోతని స్థితిలో ఎవరి పాదాలు పట్టుకోవాలో అర్థం కాక ఆ ప్రభువు పాదాలు పట్టుకుందండి ఆమె. అయితే ప్రభువు పాదాలు పట్టుకొని మనవి చేసుకున్నటువంటి ఆమె జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో తెలుసా? అక్కడికి క్రిందకి చదవండి. లేయా ద్వేషింపబడుట, చూడండి, ద్వేషింపబడుతున్నామని ఎవరన్నా మీరు బాధపడుతుంటే, ఎవరన్నా తృణీకరించబడుతున్నామని ఏదన్నా ఆలోచనలో ఉంటే, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, అందరూ నన్ను ద్వేషిస్తున్నారన్న ఆలోచనలో ఉంటే ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. ఆ ఆలోచన అంతా పక్కన పెట్టేసి నా దేవుడు నన్ను ద్వేషిస్తున్నాడా అన్న ప్రశ్నను మీరు వేసుకోండి. నా దేవుడు నన్ను దూరం పెడుతున్నాడా అన్న ప్రశ్నను మీ మనసులో మీరు వేసుకోండి. సమాజం ఎలా ఉన్నా, సమాజం ఎలా మాట్లాడుతున్నా, సమాజం నిన్ను ద్వేషిస్తున్నా ఒక ఆయన మాత్రం నిన్ను ద్వేషించకూడదండి. ఆయనే మనం నమ్మిన ప్రభువు, మన దేవుడండి. ఈ సమాజం అంతా ద్వేషిస్తున్నా నిన్ను ప్రేమించే ఒక ఆయన ఉన్నాడు, నిన్ను ద్వేషించకుండా నిన్ను కాపాడే ఒక ఆయన ఉన్నాడు. కానీ ఆయన ద్వేషించకుండా ఈ సమాజం ద్వేషిస్తే ఆ మహానుభావుడు ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడ ఏం చేశాడో చూడండి. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యాకోబు చూచి ఆమె గర్భము యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండనండి. అందరి చేత రూపవతిగా, సౌందర్యవతిగా, ఈ సమాజం చేత కొనియాడబడుతున్నటువంటి ఆమె గర్భాన్ని మూసేసి అందరి చేత గొడ్రాలు అని, గొడ్రాలైతే పొగుడుతారా లేదంటే ఏమన్నా మాట్లాడతారా? పొగుడుతారండి? పొగడరండి. శుభకార్యానికి వెళ్తున్న ఎదురు రాణిస్తారా గొడ్రాలైతే? రానిరు. సూటిపోటి మాటలతో పొడుస్తూనే ఉంటారు. కానీ ఎందుకంటే ఆమె సమాజం అందరి చేత ఏమవుతుంది? సుందరవతి, బహు సౌందర్యవతి. కానీ అందరి చేత ద్వేషింపబడుతున్న ఒక ఆముంది. అందరి చేత ద్వేషింపబడుతూ, అందరి చేత నిందలు పడుతూ, అందరి చేత బాధలు పడుతూ, ఎవరి పాదాలు పట్టుకోకుండా ఒకే ఒక ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు పెట్టుకున్నటువంటి ఒకే ఒక స్త్రీ ఆమె లేయా. ఆమె జీవితాల్లోకి ప్రభువు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తరువాత ఈ సమాజం అంతా పొగుడుతున్న ఆమె గర్భాన్ని మూసేసి, సమాజం అంతా ద్వేషిస్తున్న ఆమె గర్భాన్ని నేనేం చేశాడు? తెరిచేసాడండి. అంటే ద్వేషింపబడుతున్న నువ్వు, సమాజం చేత ద్వేషింపబడుతున్నా నిన్ను ద్వేషించకుండా నీ జీవితాల్లోకి వచ్చి నీ బ్రతుకును, నీ పరిస్థితిని, నీ స్థితిని మార్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు. కాబట్టి నిన్ను ఎవరు ద్వేషించకూడదు? నువ్వు నమ్మిన ప్రభువు నిన్ను ద్వేషించకూడదు, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ద్వేషించకూడదు, నిన్ను కన్న నీ పరలోకపు తండ్రి నిన్ను ద్వేషించకూడదు. ఆయన ఒక్కడు నీ పక్షాన ఉంటే చాలండి. ఈ చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా ఏం చేస్తారు చెప్పను? పక్క నుండి ప్రాణం పోయే ముందు ఏమన్నా ఆపుతారా? ఏమీ ఆపలేరు. ఈరోజు పెడితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడానండి, పెడితే పెళ్ళి అంటారు, పెట్టకపోతే చావంటారు. ఈ మనుషులు మెప్పు కావాలా మనకి? ఈ మనుషుల ఘనత కావాలా? వీళ్ళ మధ్య పొగడతం కావాలా మనకి? లేదు లేదు లేదు. ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర మెప్పు కావాలి, ఆయన దగ్గర ఘనత కావాలి, ఆయన కృప మన కుటుంబం పట్ల ఉండాలి. ఆయన కృప, ఆయన మెప్పు, ఆయన దయ మన కుటుంబం పట్ల ఉంటే దినదినము మన కుటుంబం వర్ధిల్లుతూనే ఉంటుందండి. నమ్మిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆమెను చెప్తారా? చూసారా?
అంటే అంత గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తివంతుడు మనం నమ్మిన దేవుడండి. సో ఆయన కృపని మన కుటుంబం పట్ల ఉండాలంటే, ఆయన జాలి, ఆయన దయ, ఆయన కరుణ మన కుటుంబం పట్ల ఉండాలంటే, ఈ సమాజం నిన్ను ద్వేషించాలి, ఈ సమాజం నిన్ను వద్దనుకోవాలి, ఈ సమాజం నిన్ను ఒక నీచమైన వాడిగా, నీచమైన దానిగా చూడాలి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ప్రతిరోజు దేవుడు 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 అని వెళ్తాడు. ఈరోజు తినటానికి కూడలేదు, దేవుడు వచ్చి పెడతాడా ముద్ద అని చెప్పి ఈ సమాజం నిన్ను అడగాలి. అలా అడిగినప్పుడు నీ స్థితిని, నీ పరిస్థితిని చూసి, నీ జీవితంలోనికి ప్రభువు కృప నీ పట్ల చూపించి, నీ పరిస్థితిని ఆ ఆనందభరితమైన వాతావరణంలోకి ఎలా తీసుకొస్తాడో ఒక్కసారి అలా అనుభవించి చూడు. దేవుడి కోసం మాట పడి చూడు. దేవుడి యొక్క హృదయంలో ఒక చోటుని తెచ్చుకొని చూడు. ఇక్కడ ఇదే చేసిందండి. అందరి చేత ద్వేషింపబడుతుంది, అందరి చేత దూషింపబడుతుంది. కానీ ఆమె ద్వేషింపబడుట ఎవరు చూశారంట? యెహోవా చూచి ఆమె గర్భమును ఏం చేశాడు? తెరచెను. నువ్వు ద్వేషింపబడుతుంటే, నువ్వు ఏడుస్తుంటే, కన్నీరు పెట్టుకుంటుంటే నువ్వు అనుకుంటావు, నేను ఇంట్లోకి వెళ్ళిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను, చాటును ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను, నా పట్ల చూసేవాళ్ళు ఎవరూ లేరు అని. కానీ దీనుల ఎడల కృప చూపువాడు ఎవరు? పైన ఒక ఆయన ఉన్నాడండి. ఆయన మీద ఆధారపడండి. ఈ మనుషుల మెప్పులు వ్యర్థమండి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారండి. ఒక్కసారి నీ దగ్గర డబ్బు వెళ్ళిపోయిందా, నీ ముఖం వైపు కూడా ఎవరు అస్సలు చూడరు, అస్సలు రారు, పట్టించుకోరు. కాబట్టి ఈ మనుషుల మెప్పుల కోసం మనం బ్రతకొద్దు, మనుషుల మెప్పుల కోసం మనం మాట్లాడొద్దు, మనుషుల మెప్పుల కోసం మనం ఏ పని చేయొద్దు. ఒకే ఒక ఆయన మెప్పు కావాలి. నువ్వు మాట మాట్లాడుతున్నావా, ఆయన మెచ్చుకుంటాడా లేదా చూడు. అంతే. నువ్వు అబద్ధం చెబితే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు కాబట్టి నువ్వు అబద్ధం చెప్తానంటాం కాదు. నువ్వు నిజం చెప్తే నీ దేవుడు సంతోషపడతాడు కాబట్టి నిజమే పలుకు. నువ్వు నీతిగా, యథార్థంగా, సత్యవంతుడిగా ఉంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్ను ద్వేషిస్తారు. నీకు తినటానికి కూడుండదు, ప్రతి ఒక్కరు నిన్ను మాట్లాడేవాళ్ళే. కానీ నువ్వు సత్యవంతుడిగా ఉంటే నీ పట్ల నిలబడేవాడు ఆ దేవుడు. నీ కుటుంబం పట్ల కృప చూపేవాడు ఆ దేవుడు. తినటానికి లేని స్థితిలో కూడా నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు తిండి పెట్టేవాడయ్యా నీ దేవుడు. అవునా కాదా చెప్పండి? అవును కాదండి? నిజం కాదండి? ఏ తండ్రి వదులుకుంటాడండి చెప్పండి? ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఉంటే, కొడుకు అమ్మ ఆకలి అని చెప్పి ఆ తండ్రి దగ్గరికి వచ్చి, తల్లి దగ్గరికి వచ్చి ముద్ద పెట్టమని అడిగితే ఓ లేదు పొమ్మంటావా? లేదు. అది తల్లి హృదయం, అది తల్లి మనసు, అది తండ్రి హృదయం, అది తండ్రి మనసు. అలాంటిది 60-70 సంవత్సరాలలో నిన్ను కని పెంచిన నీ తల్లిదండ్రులే నీ కోసం అంత చేస్తుంటే, ముద్ద అడిగితే ముద్ద పెడుతుంటే, నీ పరలోకపు తండ్రి నీకు పెట్టలేడా ముద్ద? నీ పరలోకపు తండ్రి నిన్ను పోషించలేడా? ఆయన కృప కోసం నువ్వు కోరుకుంటే ఆయన కృపను నీకు ఇవ్వలేడా? ఇస్తాడండి. ఆయన కృప చూపాడు కాబట్టే చల్లటి గాలిని మనం పీలుస్తున్నాం. ఆయన కృప చూపాడు కాబట్టే 4 మెతులు మనం తిని ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. మనకంటే వయసులో చిన్నవాళ్ళు, మనకంటే వయసులో పెద్దవాళ్ళు ఎందరో మనకంటే మనలాంటి ఆరోగ్యం లేక కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఆయన కృప ఈరోజు మనల్ని సజీవులుగా ఇక్కడ కూర్చోబెట్టింది. ఆయన దయ ఈరోజు 4 మాటలు మనం మాట్లాడుకునే విధంగా, 4 మాటలు వినే విధంగా, 4 మెతులు తినే విధంగా చేసింది. ఆయన కృపే, ఆయన దయే నువ్వు పని చేసుకుంటుంటే నీకు బలం ఇస్తుంది. ఆ కృప కలిగిన దేవుడు, కృప కలిగిన ప్రభువు మన జీవితాల్లో ఎంటర్ అయిన మరుక్షణం సమాజం చేత ద్వేషింపబడుతున్న ఆమెను చూసినటువంటి ఆ ప్రభువు ఏం చేశాడో అక్కడే చూడండి. ఆమె గర్భాన్ని మూసేసి, కొనియాడబడుతున్న ఆమె గర్భాన్ని మూసేసి, ద్వేషింపబడుతున్న ఆమెను చూసి ఆమె గర్భాన్ని తెరిచాడండి. అక్కడ ఇంకా కిందకి చదవండి ఏం చేశాడో. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక, నా పెనిమిటి నన్ను ప్రేమించను కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టినండి. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెంటనే 4 కుమారులను కంటుందండి. ఎంతమంది? 4 అండి.
ఇక ఈ నలుగురే కాదు, చూడండి అందరూ ద్వేషిస్తున్నారు. ఎక్కడ తల్లిదండ్రుల చేత ద్వేషింపబడుతున్న స్త్రీ, ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళ చేత ద్వేషింపబడుతున్న స్త్రీ, ఎక్కడ అందరి కృపల్ని, ఎవరి కృప కూడా ఆమెకు లేకుండా, ఎవరు కూడా జాలిగా మాట్లాడకుండా అందరి చేత ద్వేషింపబడుతున్న ఆ స్త్రీ ఆనందానికి కారణం ఎవరు? మనిషా? మనిషి కాదండి, ఆ దేవుడండి. ఆయన కృప అండి. ఆయన కృప ఆమె పట్ల ఎప్పుడు వచ్చింది? మనుషులందరూ పొగుడుతున్న వేళ వచ్చిందా? మనుషులందరి చేత ద్వేషింపబడుతూ కన్నీరు పెట్టుకుంటున్న ఆ రాత్రి, ఆ యొక్క దినాన్ని వచ్చిందా చెప్పండి? అందరి చేత ద్వేషింపబడుతూ, అందరి చేత దూషింపబడుతూ, నీతిగా దేవుడి కోసం తన భక్తిని కాపాడుకుంటున్న ఆమె జీవితంలోనికి దేవుడు ఎంటర్ అయ్యాడు. మన జీవితాల్లో కూడా ప్రభువు ఎంటర్ అవ్వాలన్నా, మన పట్ల ఆయన కృప చూపాలన్నా, ఆయన కార్యాలు మన జీవితంలో జరగాలన్నా ఒకటేనండి, ఆయన కృపకు మనం నోచుకోవాలి. ఆయన కోసం మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. కొంతమంది అండి భక్తి జీవితాన్ని కాపాడుకోవటం విషయాన్ని పక్కన పెడితే నటించే భక్తులే ఎక్కువండి. నటించే వాళ్ళే ఎక్కువండి. ఏమండి, మందిరానికి వచ్చి ముసుగేసుకొని బయటికి వెళ్ళగానే ఇక్కడున్న శాంతం కాస్త బయటికి వెళ్ళగానే ఏమవుతుంది? కాంతం అవుతుంది. మీకు తెలియదు కాదు కదా. అంటే ఎవరి దగ్గర నటిస్తున్నారు? దేవుడి దగ్గర నటిస్తున్నారా? ఈ 4 గోడలు ఆయన మూసేస్తాయి అనుకుంటున్నారా? బయటకు వచ్చి ఆయన చూడరు అనుకుంటున్నారా? ఆయనకు కనబడని స్పష్టం అంటూ ఏది లేదు కదా. చీకటిలో ఉన్నటువంటి రహస్యంగా నువ్వు చేస్తున్న ఆ చీకటిలో ఉన్న ఆ తప్పుడు పనిని కూడా ఆయన వెలుగులో ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు కదా. మరి ఈ 4 గోడల మధ్యలో భక్తిగా నటించి ఇంటికి వెళ్ళంగానే శాంతం కాస్త కాంతం ఎందుకు మారుతుంది? అంటే మనిషిలో మెప్పులు కోరుకుంటుందండి. దేవుడిని మోసం చేస్తున్నాను అనుకుంటుందండి. అవును, మోసం దేవుడినే చేస్తుంది. అయితే ఒక విషయం తెలుసా? దేవుడు ఒక మాట చెప్తాడని తన గ్రంథంలో, ఏమనంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. చుట్టుపక్కల మనుషులు అనుకోవచ్చు, నువ్వు మందిరానికి వెళ్ళగానే ముసుగేస్తున్నావు, బయటకు వెళ్ళగానే ఏం చేస్తున్నావో తెలీదా? ఆ దేవుడికి తెలీదా? ఆ దేవుడికి తెలీదా అని. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన తెలుసు కూడా ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడో చివరిగా ముగించుకునే ముందు చెప్పుకొని ముగించుకుందామండి. ఇప్పుడు ఈయన కృప చూపాడు కదా. కృప చూపిన వెంటనే 4 మగపిల్లలు పుట్టేశారు. ఇక భర్తకి ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. ఏ భర్త అయితే దూరం పెట్టాడో, ఏ భర్త అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరినైతే దూరం పెట్టారో, అదే ఆమె 4 పిల్లలకి తల్లి. అదే భర్త, ఏ భర్త అయితే ద్వేషించాడో అదే భర్త ఆనందంతో సంతోషంతో దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఆనందంతో మాట్లాడుతున్నాడు, సంతోషంతో మాట్లాడుతున్నాడు. దీనంతటికి కారణం ఎవరు? ఆ యేసయ్య అండి, ఆ దేవుడండి. ఆయనేనా మనం దూరం పెట్టుకుంటుంది ఈ రోజున? ఆయన కృపకైనా మనం నోచుకోలేకపోతుంది ఈ రోజున? అవును. ఇక్కడ చూడండి, ఇంతమంది 4 పిల్లలు పుట్టారు కదండి. 4 పిల్లలు పుట్టిన తర్వాత అండి ఇంకా మరొకసారి మళ్ళా ఇలానే దేవుడిని వేడుకుంటుంది, దేవుడికి ప్రార్థిస్తుంది. దేవుడికి ప్రార్థించిన తర్వాత అండి మరలా నాకు ఇంకొక పిల్లలు కావాలయ్యా, నాకు ఇంకొక కుమారుడు కావాలయ్యా అని చెప్పి 4 పిల్లలు పుట్టిన తర్వాత కూడా చూడండి, ఆశకు అద్దు ఉండాలి కదండి. మనకు అది ఉంటుందా? ఈ కంటికి ఏముండదు, తృప్తి ఉండదు. 4 పిల్లలు పుట్టారు సంతోషంతో. పక్కన అందరి చేత ప్రేమించబడుతున్న ఆమె గర్భాన్ని మూసేసి అందరి చేత ద్వేషింపబడుతున్న నీ గర్భాన్ని తెరిచాడు దేవుడు. ఎంత సంతోషం, ఎంత ఆనందకరమైన విషయం. అయితే మళ్ళీ దేవుడిని అడుగుతుందండి, 4 పిల్లల్ని ఇచ్చావయ్యా సంతోషం, ఇంకొక మగపిల్లాడిని అని చెప్పి ప్రార్థిస్తుందండి. ఎన్నో వచనం? 30వ అధ్యాయం 17వ వచనం చదవండి. ప్రార్థించిందండి, దేవుడిని అడుగుతుందండి. అడగగానే దేవుడు లేయా మనవి వినెను. సమాజం అందరి చేత ద్వేషింపబడుతున్న ఆమె మనవి ఎవరున్నారు? దేవుడన్నాడు. సమాజం అందరూ ద్వేషిస్తున్న ఆమెను ఎవరు చూశారు? దేవుడు చూశాడు. సమాజం చేత ద్వేషింపబడుతున్న ఆమెను దేవుడు చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు. సమాజం చేత ద్వేషింపబడుతున్న ఆమె మనవి ఎవరన్నారు? దేవుడు అన్నాడండి. దేవుడు విని ఏం చేశాడు? దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుడిని కనెను.
లేయా నా పెనిమిటికి నా దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేయను అనుకొని అతనికి ఇష్మాకారు అని పేరు పెట్టెను. లేయా మళ్ళా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుడిని కనెను. ఎంతమంది కుమారులు? ఒక్క ఆమెను అడిగిందండి. ముచ్చటకు 4 ఉన్నారు, 5 అవుతారండి. దేవుడు ఏం చేశాడు? ఒకటి అడిగితే 2 ఇచ్చాడు. మరలా అండి, ఇదే సంతోషం కదండి. ఏమండి, ఎప్పుడు చూడండి, పిల్లలు ఉన్న వాళ్ళలో 2 మగపిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఆడపిల్లలు ఉంటే బాగుండు అనుకుంటారు అనుకోరా? 2 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఒక్క అబ్బాయి ఉంటే బాగుండు ఇద్దరులో అనుకుంటారు అనుకోరా? ఇక్కడ 6 మగపిల్లలు, ఒక్క ఆడపిల్ల లేదు అనుకుంటున్నారు. ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు చేసండి. దేవుడి పట్ల భక్తి కలిగి, దేవుడి పట్ల నమ్మకంగా నువ్వు జీవితానికి ఆయనకి ఎదుట నీ బ్రతుకును ప్రదర్శిస్తే, నీ భక్తిని చూపిస్తే, నీ నమ్మకత్వాన్ని మనుషులకు కాకుండా ఆయన వరకే నువ్వు చూపిస్తే, ఆయన నీ జీవితంలో ఏదైనా చేస్తాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, తప్పకుండా చేస్తాడు. అదే చేశాడు. చివరిగా 6 కుమారుల తర్వాత ఎవరిచ్చారు? చదవండి. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురము చేయననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను. ఏమండి, 6 కొడుకులండి, ఒకే ఒక్క కూతురండి, 7 సంతానాన్ని దయచేసాడండి. ఈ సమాజం అంతా దూషించిందండి, సమాజం అంతా ద్వేషించిందండి. కానీ ద్వేషింపబడుతున్న ఆమెను ఒకే ఒక్క ఆయన చూశాడండి. ఆయన కృప 7 పిల్లలకి తండ్రిగా చేసింది. ఈరోజు మన వాళ్ళు చూడండి, దేవుడు గర్భఫలాన్ని ఇవ్వలేడా? చెప్పండి, ఇవ్వలేడా? ఇస్తాడు. కానీ దేవుడు నిన్ను నమ్మి నీకు గర్భఫలాన్ని ఇవ్వటానికి నీలో ఏముంది చెప్పు? దేవుడి కోసం ఏం చేస్తున్నావు చెప్పు? ఏం చేసావు దేవుడి కోసం చెప్పు? ఆయన కోసం ప్రార్థన చేయగలిగేవా? ఆయన కోసం నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ఒక 2 మాటలు చెప్పగలిగేవా? లేదు. ప్రార్థన చేయలేవు, మాటలు చెప్పలేవు, బ్రతుకు సరి చేసుకోలేవు. ఎలా చెప్తాను చెప్పండి? మనం అబద్ధాలు ఆడుతూ ఇంకొకరిని అబద్ధాలు ఆడొద్దని చెప్తామా? చెప్పలేం. ఇప్పుడు అలాగ చెప్పాలంటే మనం ఏం చేయాలి? మనల్ని మనం సరి చేసుకోవాలి, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి, మన బ్రతుకును మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నీతిగా నిక్కచ్చిగా దేవుడి కోసం బ్రతుకుతావో అప్పుడు ఈ సమాజం నిన్ను ద్వేషిస్తుంది. ఎప్పుడైతే ఈ సమాజం నిన్ను ద్వేషిస్తుందో ఆ దేవుడు నీ జీవితంలోకి ఎంటర్ అవుతాడు. ఆ దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలోకి ఎంటర్ అవుతాడో ఈ జీవితాన్ని, ఇప్పుడు నువ్వు నడుస్తున్న ఈ ముళ్ళ బాటనంతటిని తీసేసి పూల బాటగా ఆయన మారుస్తాడు. ఆయన మార్చాలంటే నీలో వినయం, నీలో భక్తి, నీలో సహనం ఎక్కడా? ఎవరికొంది చెప్పండి? ఈరోజు ప్రార్థన చేయగలని తెల్లారిపడక దేవుడు ఇచ్చేసేయాలి. విత్తనం వేయగలని మొలకొచ్చిద్దా? కానీ ప్రార్థన చేయగలని నెలకి ఏమి రావాలి? అన్నీ జరిగిపోవాలి. చూసారండి? సో ఇలాంటి బ్రతుకును బ్రతుకుతున్న వేళ ఆమె జీవితాన్ని దేవుడు చూసి రంగుల వలయంగా మార్చాడండి. కానీ ఇంకా ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడో తెలుసా? ఈమె వంశావళిలో నుంచి వచ్చిన వాడే యోధా గోత్రపు సింహం. ఎవరండి యోధా గోత్రపు సింహం? యేసు ప్రభువు వారండి. ఈమెకు పుట్టిన 4వ కొడుకేనండి యోధా. ఆ యోధాలో నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు వారండి. చూడండి, ఈ అందరి చేత ద్వేషింపబడుతున్న ఆమెలో నుంచే ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరమైన మహోన్నతుడిని, మహానుభావుడిని ఆ ప్రభువు పుట్టించాడు. ఎంతటి కృప చూసారా? అందరి చేత ద్వేషింపబడుతున్న ఆమె అందరి చేత పొగిడేలాగా, అందరి చేత పొగిడే విధంగా ఆ దేవుడు మార్చాడు. సో అక్కడ చేసిన ఆయన ఇక్కడ చేయడా? ఆ రోజు అక్కడ చేసిన ఆయన ఈరోజు ఇక్కడ మన జీవితాల్లో చేయడంటారా? చేస్తాడండి, తప్పకుండా చేస్తాడండి. మరి చెయ్యట్లేదు అంటే అర్థం ఏంటి చెప్పండి?
రెండే రెండు కారణాలండి. ఒకటి నీ అవిశ్వాసం, రెండు నిన్ను పరీక్షించాలనుకుంటున్నాడు ఆయన అంతే. నీకో పాఠం చెప్పాలనుకుంటున్నాడు ఆయన అంతే. ఏవండి, యోసేపు నీతిపరుడండి, యోసేపు భక్తిపరుడండి, యోసేపు చాలా గొప్పవాడండి. యోసేపు చాలా గొప్పవాడైనప్పుడు, యోసేపు నీతిపరుడైనప్పుడు, యోసేపుని తన అన్నలు చంపేయబోతున్నారు, చంపేయాలన్న ఆలోచన కలుగున్నారు అని దేవుడికి తెలీదా? తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? ఏ తమ్ముడు విద్య, తెలుసా తెలీదా? తెలుసు. మరి తెలిసినా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు దేవుడు చెప్పకుండా? నీ తమ్ముళ్ళు, నీ అన్నలు నిన్ను చంపేయబోతున్నారయ్యా అని చెప్పేయచ్చు కదా. ఈ కొండల ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ అన్నలు లేరు, కనపడుతున్న వ్యక్తిని చూశారు, ఎక్కడున్నారు నా అన్నలు అన్నారు, అదిగో పలానా పొలంలో చూశానన్నారు, అక్కడి దాకా కాళ్ళు కొట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంత కష్టపడి వెళ్తున్నాడు, అయ్యా నువ్వు వాళ్ళ కడుపు నింపాలని వెళ్తున్నావు, వాళ్ళు నీ కడుపు కొట్టాలనుకుంటున్నారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని అన్నీ తెలిసిన ఆయన చెప్పొచ్చు కదండి. ఎందుకు చెప్పలేదు చెప్పండి? బావిలో పడైపోతున్నారు, బానిసగా అమ్మైపోతున్నారు అని చెప్పి అన్నీ తెలిసిన ఆ దేవుడు ఎందుకు చెప్పలేదు? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు తెలుసా? ఎందుకు ఆ బాధలో నుంచి ఆయన తప్పించలేదో తెలుసా? ఆ బాధలో నుంచి దేవుడు ముందుగానే తప్పించినట్లయితే ఆయనకు ఒక పాఠం అర్థమయ్యేది కాదు, ఆయనకు ఒక విషయం అర్థమయ్యేది కాదు. ఏమండి, గర్భాన్ని పుట్టిన తోడ పుట్టిన వాళ్ళందరినీ కూడా నా వాళ్ళు అనుకున్నాడండి, నా రక్త సంబంధులు అనుకున్నారండి. నాకేదన్నా ఆపద వస్తే నా అన్నలు ఉన్నారన్న ధైర్యంతో బతుకుతున్నాడండి. అపారంగా ప్రేమించాడు, అపారమైన ప్రేమ అన్నల మీద పెట్టుకున్నారు. కానీ అన్నలు ముంచేస్తారు అన్న విషయం ఆయనకు అర్థం కావాలంటే అన్నల ద్వారా అపాయం జరిగేటప్పుడు ఆయన సైలెంట్గా ఉండాలి కదా. అలా సైలెంట్గా ఉండకపోతే ఆ దేవుడు ఆయన్ని అలా, లేదంటే ముందుగానే సమస్య జరగబోతుంది నువ్వు అక్కడికి వెళ్ళొద్దని ఏదో ఒక సూచన చూపించుంటే ఆయన వెళ్ళేవాడు కాదు. అలా వెళ్ళకపోయినట్టయితే అన్నలు ఇలాంటి క్రూరమైన ఆలోచన ఆ అన్నలలో ఉందని యోసేపుకు తెలిసేదా? తెలిసేది కాదు. సో దేవుడు మౌనంగా ఉన్నాడు, ఒక విషయాన్ని బయలుపరిచాడు. నీ అన్నలు కడుపును నింపాలని నువ్వు వెళ్తున్నావు, వాళ్ళు నీ కడుపుని కొట్టాలనుకుంటున్నారయ్యా. ఆ విషయం నీకు తెలియటానికి నేను సైలెంట్గా ఉన్నాను. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన గొప్ప సామర్థ్యం కలిగిన నేను ఆ సమస్యలో నుంచి నిన్ను తప్పించలేక నేను దూరంగా ఉండలేదు. గర్భాన్ని పుట్టిన వాళ్ళే ఇలాంటి క్రూరమైన ఆలోచన కలుగుంటే, తోడబుట్టిన వాళ్ళే ఇంతటి క్రూరమైన ఆలోచన కలుగుంటే, ఇక చుట్టుపక్కల ఉన్న సమాజం ఎలా ఉంటుందో ఆలోచించు యోసేపు అని చెప్పి ఆలోచన తెప్పించడం కోసం మౌనంగా ఉన్నాడండి. అలానే మౌనంగా ఉన్నాడు, అలానే వెళ్ళిపోయాడు. మరలా వెళ్ళిన తర్వాత పోతిఫర్ భార్య ఆయన మీద కన్ను వేసింది, ఆయన మీద చెడు ప్రేరేపణ కల్పించింది, చెడు చేయటానికి రమ్మని చెప్పింది. కానీ ఆమె తప్పుడు అభిప్రాయంతో ఉందని ఆయనకు ముందే తెలియదా దేవుడికి? యోసేపు నువ్వు లోపలికి వెళ్ళావంటే ఆమె నిన్ను ఈ విధంగా చేస్తుంది యోసేపు అని చెప్పి దేవుడు చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు తెలుసా? అప్పటిదాకా యోసేపుని చేయనించడానికి పిలుస్తుంది అన్న విషయమే అర్థమైంది ఆయనకి. కానీ ఆమెలో ఉన్న రెండో గుణం ఏంటో తెలుసా? ఆమెలో ఉన్న సెకండ్ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడిందో తెలుసా? ఎప్పుడైతే తప్పు చేయకుండా బయటికి వెళ్ళిపోయాడో వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా? ఏ చెయ్యి అయితే నాతో తప్పు చేయమని చెప్పి లాగిందో అదే చెయ్యి దూరంగా ఆమెకు వెళ్ళిపోయినప్పుడు ఈ నన్ను మానభంగం చేయబోయాడని చెప్పి కేసేసింది. అవునా కాదా? ఆమె తప్పు చేయమని పిలిచింది, ఆ తప్పు నుంచి దూరంగా పారిపోయేటప్పటికి నన్ను తప్పుడుగా చేయబోయాడని చెప్పి, నా పట్ల నీచమైన ప్రవర్తన చేయబోయాడని చెప్పి అలాంటి పని చేసేసింది. అంటే ఆ దేవుడు ముందుగానే చెప్పినట్లయితే ఈమె పట్ల ప్రేమే చూపుతుంది అనుకున్నాడు. కానీ ఇలాంటి క్రూరమైన మనసు ఆమెకు ఉందని ఈయనకి తెలిసేదా? తెలీదు. అలాగే దేవుడు నీకున్న సమస్యల్లో, నీకున్న ఇబ్బందుల్లో సైలెంట్గా ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడంటే నీ చుట్టుపక్కల ఉన్న సమాజం నీ గురించి ఏమనుకుంటుందో నీకు తెలియాలి. నువ్వు ప్రతిరోజు వాళ్ళ మెప్పులు చూసుకుంటున్నావు కదా, ఈ మనుషుల మెప్పు కోసం దేవుణ్ణి కూడా పక్కన పెడుతున్నావు కదా, మనుషుల్ని ఆనంద పెట్టాలని దేవుణ్ణి సంతోష పెట్టడానికి కూడా దూరంగా వెళ్ళిపోతున్నావు కదా, మనుషుల మెప్పు కోసం వాళ్ళ పనులుంటే దేవుణ్ణి కూడా వదిలేస్తున్నావు కదా. సో ఈ మనుషులు ఎలాంటి వాళ్ళో నీకు తెలియాలంటే దేవుడు సైలెంట్గా ఉండాలి.
నీకు బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వేదన వచ్చినా, ఇవన్నీ వచ్చినా ఆ దేవుడు సైలెంట్గా ఉంటేనే నీ భక్తి నీకేంటో అర్థమైద్ది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటో నీకు అప్పుడే అర్థమవుతారు. ఏమన్నా అర్థమవుతారో తెలుసా? ఈరోజు 4 రూపాయలు నీ దగ్గరుండి మందిరానికి వెళ్తుంటే నిన్ను అందరూ పొగిడే వాళ్ళే, దేవుడు నిన్ను మంచిగా చూసుకుంటున్నాడు అనుకునే వాళ్ళే. కానీ ఆ ప్రేమంతా నటన అయినా నీకు తెలియాలంటే ఏం చేయాలి తెలుసా? నీకు తినటానికి కూడా తిండి ఉండకూడదు, కట్టుకోవడానికి కూడా సరైన బట్టలు ఉండకూడదు, నువ్వు దారిద్ర్యాన్ని అనుభవించాలి. అలా అనుభవించిన నాడు ఈరోజు నీ దగ్గర డబ్బులుంటే నిన్ను పొగుడుతూ నిన్ను దేవుడు ఆశీర్వదించాడని ఏ నోరైతే పొగుడుతుందో అదే నోరు నువ్వు దరిద్రతను అనుభవిస్తున్న వేళ ఏమంటుంది? ఏమంటుంది చెప్పండి? నీ దేవుడు ఇదేనా నీకు ఇచ్చేది? ప్రతిరోజు దేవుడు దేవుడు అని వెళ్తున్నావు కదా, నీకు మంచి బట్టలు కూడా లేవు, తినటానికి తిండి కూడా లేదు అని అంటారా అనరా? మరి ఆ రోజు పొగిడిన నోరే ఇలాంటి క్రూరమైన ఆలోచన కలిగి ఉంది, ఏ రోజైనా నిన్ను పొడి చేస్తుంది? నువ్వేమో వాళ్ళ కడుపును నింపాలనుకుంటున్నావు, వాళ్ళు నీ కడుపును కొట్టాలనుకుంటున్నారు. నువ్వు ప్రేమతో 10 రూపాయలు సహాయం చేయాలనుకుంటున్నావు, వాళ్ళు నీ దగ్గర ఉన్నదంతా దోచుకోవాలనుకుంటున్నారని చెప్పి నీకు అర్థం అవ్వాలి అని అంటే ఆయన వచ్చి ముందు చెబితే వింటావా నువ్వు? బాధపడితే కానీ బోధపడదు. అలాంటి కృప కలిగిన దేవుడండి, అలాంటి జాలి కలిగిన దేవుడండి, అలాంటి దయ కలిగిన దేవుడండి. ఆయన కృప చూపితే ఈ మనుషులందరూ ఒకటై నిన్ను ఏం చేయాలనుకున్నా ఏమీ చేయలేరు. అంతే కదండి? ఈ భూమి మీద మనం వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో దాకా ఎందుకు, మన గురించి నా గురించి ఆలోచిద్దాం. ఈ ప్రపంచం అంతా ఏకమై నన్ను చంపాలనుకుంది అనుకోండి, ఆయన ఒక్కడే నా పక్షాన ఉన్నాడు అనుకోండి, ఈ ప్రపంచం అంతా ఏకమైపోయి నన్ను చంపాలనుకున్నా చంపగలరా? చంపలేరు. అదే ఆయనే తీసేయాలనుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఏ స్పెషలిస్ట్ అయినా సరే, ఏ డాక్టర్ అయినా సరే, ఎంతమంది డాక్టర్లు అయినా సరే నా పక్కన వచ్చి నిలబడి నన్ను కాపాడాలనుకుంటే కాపాడగలరా? ఎవరి వల్ల కాదు. ఆయన తీసేయాలనుకుంటే